నమస్కారం అండి. నేను మీ డాక్టర్ శ్రీనివాస్ పోలిశెట్టి. ఈరోజు మనం ఒక పిడియాట్రిక్ ఒబేసిటీ అనే టాపిక్ గురించి మాట్లాడుతున్నాం. అంటే పిడియాట్రిక్ ఒబేసిటీ అంటే చిన్న పిల్లల్లో ఊబకాయం. ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన ఇష్యూ. ఎందుకంటే ఈ మధ్య ఇది చాలా వేగంగా పెరుగుతుంది. ఎస్పెషల్లీ భారతదేశంలో పిల్లల్లో ఊబకాయం అనేది చాలా సివియర్గా చాలా తొందరగా పెరుగుతుంది. అండ్ ఇది చాలా కాంప్లికేట్ అవుతుంది. రాను ఫ్యూచర్ మాత్రం చాలా బ్యాడ్గా ఉంటుంది పిల్లల్లో. ఆ పిల్లలకు సంబంధించిన ఊబకాయాన్ని మనం చిన్నప్పుడు ఏముందిలే అని సరదాగా వదిలేసిన, ముద్దుగా ఉన్నాడని చక్కగా ఏదో ముద్దు చేస్తుంటూ అట్లా వదిలేస్తే మాత్రం ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు పడే ప్రమాదం ఉంటుంది. సో అసలు ఎందుకు వస్తుంది అంటే దీనికి మన చేతిలో మార్చుకోగలిగిన కారణాలే ఎక్కువ ఉన్నాయి. అంటే మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే వాళ్ళు తినే తిండి కానీ, ఎక్కువ జంక్ తినడం, ఎక్కువ టీవీలు చూడటం, తినేటప్పుడు టీవీలు ఫోన్లు చూడటం, ఇలాంటివి ముఖ్య కారణాలు. కొంత జెనెటిక్ గా ఉండొచ్చు కానీ జెనెటిక్ గా అనేది మాత్రం మెయిన్ కాదు. అంటే తల్లిదండ్రులు ఊబకాయం ఉంటే పిల్లల్లో ఉండొచ్చు అనేది మాత్రం చాలా తక్కువ పర్సెంట్. ఎక్కువ శాతం తినే తిండి సరిగ్గా లేకపోవడం, ఫోకస్డ్ గా కొంచెం మనసు పెట్టి తినకపోవడం, అంటే టీవీలు ఫోన్లు చూసుకుంటూ తినడం, ఇలాంటి కారణాలు ఎక్కువ ఉన్నాయి. దీని గురించి ఎందుకు ఇంతగా చెప్తున్నాం అంటే చిన్న పిల్లల్లో ఇట్లా ఊబకాయం పెరిగే కొంది, వాళ్ళ వయసు పెరిగే కొంది వాళ్ళకి గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. దాంతోపాటు షుగర్లు వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. షుగరు, బీపీ, గుండె జబ్బులు. ఇంతే కాకుండా మెంటల్ ఇల్నెస్ అంటే వాళ్ళు అడోలసెన్స్, టీనేజ్ వచ్చేసరికల్లా స్కూల్లో పిల్లలతో మాట్లాడేటప్పుడు కానీ, చదువుల్లో కానీ వెనకబడ్డ, డిప్రెషన్ గురవడము, సూసైడ్ చేసుకోవడం, ఇలాంటి ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి పిడియాట్రిక్స్ లో. అంటే చిన్న పిల్లల్లో ఊబకాయాన్ని మనం పట్టించుకోకపోతే పెద్ద కొంది ఇలాంటి వాటన్నిటికీ దారితీసే ఛాన్సెస్ ఉంది. ఇంకొకటి ఏంటంటే చిన్న పిల్లల్లో ఎముకలు చాలా సాఫ్ట్ గా, మృదువుగా ఉంటాయి. పూర్తిగా తయారవవు. ఆల్మోస్ట్ 15-16 ఏళ్ళు వచ్చేంత వరకు ఎముకలు పూర్తిగా ఫామ్ అవ్వవు. సో అలాంటప్పుడు వాళ్ళు ఆడుకునేటప్పుడు సడన్ గా ఏమైనా జారి పడ్డా గానీ ఆ బరువు ఆ ఎముకలు తట్టుకోలేక విరిగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. చిన్న పిల్లల్లో విరిగితే చాలా వరకు కట్టుకుంటాయి కానీ కొన్నిసార్లు ఏంటంటే చేతులు కాళ్ళు కొంచెం వంకర పోవడం అలాంటి ప్రమాదాలు ఉంటాయి. ఇది చిన్నపిల్లల్లో ఎముకలు విరిగితే ఒక్కొక్కసారి. కాబట్టి వీటన్నిటిని మనం నివారించాలంటే మనం చేయాల్సిందల్లా ఫస్ట్ పాయింట్, పేరెంట్స్ గా, తల్లిదండ్రులుగా మీరు చేయాల్సింది ఇంట్లో జంక్ ఫుడ్ ఏది ఉంచొద్దు. ఇంట్లో జంక్ ఫుడ్ పెట్టి మీరు పిల్లలు జంక్ తింటున్నారు అనడం మాత్రం చాలా పెద్ద పొరపాటు. ఇంట్లో వాళ్ళకి అందుబాటులో ఏ జంక్ ఫుడ్ ఉండొద్దు. చిప్స్ ప్యాకెట్స్, లేస్ ప్యాకెట్స్, సాఫ్ట్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ ఇట్లాంటి ఏమి ఇంట్లో ఉంచొద్దు. ఇంట్లో ఉంచకుండా ఉంటేనే చాలా వరకు వాళ్ళల్లో ఈ జంక్ ఫుడ్ తినే అలవాటు తగ్గిపోతుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే బయటికి ఎప్పుడైనా వెళ్ళినా కానీ ఏదో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఏదో ఒకసారి తిన్నామా, ఒకసారి తాగామా కూల్ డ్రింక్లు అన్నట్టు ఉండాలి తప్ప మీరు వెళ్ళినప్పుడల్లా, ప్రతిసారి బయటికి వెళ్ళినప్పుడల్లా బిర్యానీలు, వాటితో పాటు కూల్ డ్రింక్స్ ఇలాంటి అలవాటు చేయకండి. అలా అలవాటు చేస్తే వాళ్ళకి అది ఫస్ట్ సరదాగా స్టార్ట్ అయ్యి అది చివరికి వాళ్ళు ఇక వ్యసనంగా తయారైపోయి చివరికి అదే వాళ్ళ ఊబకాయానికి కారణం అవుతుంది. దానివల్లనే ఈ ఇబ్బందులన్నీ వస్తున్నాయి. రెండోది, తినేటప్పుడు మాత్రం టీవీ ఇవ్వద్దు. ఎంత తక్కువ టీవీ ఇవ్వగలిగితే అంత ఇవ్వండి. రోజుకి మహా అయితే 1 గంట స్క్రీన్ టైం, 1 గంట కన్నా కానీ స్క్రీన్ టైం ఎక్కువ ఇవ్వద్దు. ఈ జాగ్రత్తలు తీసుకుంటే స్క్రీన్ టైం తగ్గించడం, తినేటప్పుడు తినకుండా టీవీ చూడకుండా తినడం. మూడోది, తినే ఫుడ్ మాత్రం జంక్ ఎంత తక్కువ తింటే అంత మంచిది. దానికి మీరు చేయగలిగింది ఇంట్లో జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్ ఉంచొద్దు. ఈ 3 పాయింట్స్ మీరు ఫాలో అవుతే కనుక పిల్లల్లో ఊబకాయాన్ని తగ్గించడం చాలా ఈజీ. దాంతో పాటుగా కనీసం పిల్లలకి ఏదో ఒకటి యాక్టివిటీ నేర్పించండి. అంటే ఫిజికల్ యాక్టివిటీ, ఆటలు, ఏదో ఒక స్పోర్ట్ నేర్పించండి. రెగ్యులర్ గా వాళ్ళని ఆ స్పోర్ట్ లో ఆడనిస్తూ ఉండండి. సో దానివల్ల కొంత ఎక్సర్సైజ్ అవుద్ది, ఒళ్ళు పెరగకుండా ఉంటుంది, తొందరగా తగ్గుతారు కూడా. తినే ఫుడ్ కూడా కొంచెం బ్యాలెన్స్డ్ ఫుడ్, ఎక్కువ సలాడ్స్, జ్యూస్లు, కూరగాయలు, కాయగూరలు, పండ్లు ఇలాంటివి ఎక్కువ పెట్టండి. ఇలాంటివి ఎక్కువ ఇంట్లో అందుబాటులో ఉంచండి. ఇలాంటి వాటి వల్ల వాళ్ళు ఏంటంటే రెగ్యులర్ గా మంచి ఫుడ్ తింటూ అలవాటు అవుతారు కాబట్టి జంక్ ఫుడ్ వైపు కూడా ఎక్కువ వెళ్ళరు. సో తినే తిండి, రెగ్యులర్ ఎక్సర్సైజ్, స్క్రీన్ టైం తగ్గించడము, ఈ జాగ్రత్తలు పాటించుకుంటే చాలా వరకు పిడియాట్రిక్ ఒబేసిటీని, చిన్న పిల్లల్లో ఊబకాయాన్ని తగ్గించవచ్చు. దానివల్ల వాళ్ళు ఫ్యూచర్ లో ఇబ్బంది పడకుండా ఉంటారు. థ్యాంక్ యూ.